హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నన్ను శుభాకాంక్షలు తెలియచేయమన్నారు. శుభాకాంక్షలు అంటే మనం గ్రీట్ చేసుకునేది ఇదే. ఒకరినొకరు ఈ సీజన్లో ఒకరినొకరు చూడగానే మనం చెప్పుకునేటువంటి మాట ఏంటంటే హ్యాపీ క్రిస్మస్. మీరు నాకు చెప్పట్లేదు, చాలా సంతోషం. ఒక చిన్న మాట చదివి గ్రీటింగ్స్ ఏం కాదు కానీ చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి నేను చదివి మాట ముగిస్తాను. లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 45వ వచనము. లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎలిజబెత్ గారు మరియమ్మ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఆమె మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె గర్భంలో మోస్తూ పరిశుద్ధాత్మ వలన తను పొందినటువంటి బహుమానం గురించి ఒక పక్కనేమో ఎలిజబెత్ వారి యొక్క దంపతులు, మరొక పక్క మరియమ్మ గారు వారి దంపతులు, వారి ఇరువురు కలిసినప్పుడు పరిశుద్ధాత్మలో వారు ఆనందిస్తూ వారు సంతోషిస్తూ ఒకరికొరకొకరు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవి. ఈ సందర్భంలో మరియమ్మ గారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఆమె చెప్తున్నటువంటి ఒక చిన్న మాట ఏంటి అని అంటే, నమ్మిన ఆమె ధన్యురాలు అని ఆవిడ చెప్తా ఉంది. నమ్మినటువంటి ఆవిడ ధన్యురాలు అనేటువంటి మాట ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఏమి నమ్మింది అని అంటే, మీరు ఒకవేళ 2 సిచ్యువేషన్లు దగ్గర పెట్టి చెప్తూ ఉన్నాను. ఎలిజబెత్ గారి పరిస్థితి చూస్తేనేమో ఆమె ముసలావిడ, ఆవిడ గర్భం ఎండిపోయినటువంటి లేదా గర్భము మోయలేనటువంటి పరిస్థితి ఆవిడది. ఆవిడ గర్భవతి అయింది అని అంటే ఒక అద్భుతం. ముసలావిడ గర్భవతి అని అంటే ఎవరికైనా అది ఆశ్చర్యకరమే, అదొక అద్భుతం. అయితే అసలు పురుషుణ్ణి ఎరిగినటువంటి మరియమ్మ గారు గర్భవతి అవ్వటం అది మరొక అద్భుతం. ఈ అద్భుతంగా గర్భము దాల్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానం చేయబడిన ఇద్దరు కూడుకుని వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని అంటే, అమ్మా నువ్వు నమ్మవు కాబట్టి నువ్వు ధన్యురాలివి అని చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఇక్కడ చాలా వాక్యాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. ఆరాధన చేసుకున్నాం, మన ముందు కొన్ని వాక్యాలు చదవబడ్డాయి. ఆ వాక్యాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నా మాటలు ముగించిన తర్వాత దైవజనులు కొన్ని మాటలు తెలియజేస్తారు. వారు దేవుని యొక్క వాక్యం నుంచి అనేకమైనటువంటి ఆశీర్వచనములు తెలియజేస్తూ ఉండగా, విడుదల వచనములు తెలియజేస్తూ ఉండగా, ఆయన మన కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ ఉద్దేశము మనకు తెలియజేస్తూ ఉండగా, అది నమ్మితే మరియమ్మకు చెప్పబడినటువంటి మాట మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. ఏంటి అని అంటే, నమ్మినటువంటి ఆమె ధన్యురాలు, నమ్మినటువంటి మనము ధన్యురాలము, నమ్ముతున్నటువంటి మనము ధన్యురాలం. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేసేది ఏంటి అని అంటే, వచ్చిన వారము వచ్చినట్టుగా తిరిగి వెళ్లకుండా నమ్మి ధన్యురాలుగా ధన్యునిగా ఈ యొక్క స్థలం విడిచి మనందరం వెళ్ళాలి. ఈ శుభాకాంక్షలు, ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ క్రిస్మస్ ఆనందము సంతోషము మనలోను మన కుటుంబాల్లోనూ మనం చేస్తున్న పనుల్లోనూ పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము ఉంచాలని క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. చక్కని